నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి కామెంట్స్. మడకశిర ఎమ్మెల్యే గెలిచిన రాజుకు ఎంపీగా గెలిచిన పార్థసారథికి అభినందనలు. మడకశిరలో గతంలో ఆగిన రైల్వే లైన్ ద్వారా చెరువులకు నీరు, శ్రీరామిరెడ్డి త్రాగునీరు, పరిశ్రమల సాధన కోసం మీరు కృషి చేస్తే మా పూర్తి సహకారం మీకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి సాధించాల్సిన హక్కులు, పోలవరం ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి. ఢిల్లీలో గత 10 సంవత్సరాల్లో అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తృణీకరించి చేసిన వికరణ చేష్టలు ఇక జరగవు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి బలహీన వర్గాలకు, రైతులకు, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక మంచి తరుణం. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులను సాధించడానికి ముఖ్యమంత్రి సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా. ఢిల్లీలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఐపీసీ, సిపిసి, సిఆర్పిసికి బదులుగా కొత్త చట్టాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు పక్కన పెట్టామన్నారు. ఏమీ మారలేదు. ఒకే సీసా ఒకే నీరు లేబుల్ మాత్రం మార్చే ప్రయత్నం చేశారు. చట్టాలు మార్చడం కాదు. బీజేపీకి రాజ్యాంగం మీద, చట్టాల మీద నమ్మకం లేదు. దేశ ప్రజలు చాలా తెలివైన వారు కాబట్టి ఆ అవకాశాన్ని మీకు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఎంత చెక్కు పెట్టాలో అంతా తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకున్నాం. 3 రాష్ట్రాల్లో బలం లేక కాలేకపోయాడు. 2029లో రాహుల్ ప్రధాని అవ్వడం తథ్యం. ఈలోగా ఏమైనా జరిగి కేంద్రానికి చంద్రబాబు, నితీష్ కుమార్ల సపోర్టు లేకపోతే చెప్పలేం. ఎక్కువ సీట్లు ఒక పార్టీకి రావడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. గత ప్రభుత్వం చేసిన పనులే ఈ ప్రభుత్వం చేస్తోంది. చాలా తప్పు. రాష్ట్రంలో 2 పార్టీల్లో కేంద్రాన్ని సపోర్టు చేయడానికి ఢిల్లీలో ఒకటయ్యారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే మేము కూడా మీకు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజు గారికి, ఎంపీగా గెలిచినటువంటి పార్థసారథి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి. మడకశిరలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభం చేసినటువంటి 4 ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. 1600 ఎకరాలు పరిశ్రమలు తీసుకొని రావడం, అన్ని చెరువులకు హంద్రీనివా నీళ్లు నింపడం, శ్రీరామిరెడ్డి తాగునీళ్లు ప్రతిరోజు ఊరికి వచ్చేటువంటి విధంగా చేయడం, రైల్వే లైను పూర్తి చేయడం అనేటువంటి ఆ లక్ష్య సాధనతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు పనిచేయాలి. అది సాధించాలి. మా సంపూర్ణమైనటువంటి సహకారం వాళ్ళకు. అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రం నుంచి సాధించవలసిన హక్కులన్నీ, ప్రత్యేక హోదాతో పాటు పోలవరం, మిగిలినవన్నీ కూడా సాధించేంత వరకు మేము దాని వైపు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి కూడా మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా గత 10 సంవత్సరాల మాదిరి అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తృణీకరించి చేసినటువంటి వికరణ చేష్టలు ఇంకా జరగవు. ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, బలహీన వర్గాలకు, రైతులకు, యువకులకు అండ ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరిస్తుంది. అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయినారు. 29కి అతను ప్రధాని అవడం తథ్యం. ఆ లోపల ఈ 2 ఊతకర్రలు ఉన్నాయి. ఆ ఊతకర్రలు ఏమి బలహీనం కావాలని మేము కోరుకోవడం లేదు, కానీ ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తా ఉన్నారు రేపు శనివారం. వారిద్దరికీ అభినందనలు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకొని రావడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ కావాలని, తద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. అన్ని సాధించుకోవాలి. ఊతకర్రలంటే ఒకటి తెలుగుదేశము, ఇంకోటి జనతాదళ్, యునైటెడ్ జనతాదళ్, బీహార్లో జేడీ. ఈ 2 ఊతకర్రలు. ఈ ఊతకర్రలు ఎప్పుడు జారిపోతాయి, ఎప్పుడు ఇరిగిపోతాయి. ఢిల్లీలో నిన్నటి రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని అంటా ఉన్నారు. అంటే ఐపీసీ, సిపిసి, సిఆర్పిసికు బదులుగా
కొత్త చట్టాలు తెచ్చినాము అని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలని పక్కన పెట్టి మేము తెచ్చినామన్నారు. సేమ్ అదే సీసా, సేమ్ అదే నీళ్లు, ఏమీ మారలేదు. లేబుల్ మాత్రం మార్చేటువంటి ప్రయత్నం చేసినారు. ఇంతకు చట్టాలు మార్చడం కాదు, భారతీయ జనతా పార్టీకు చట్టాల మీద నమ్మకం ఉందా మీకు? లేక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా? రాజ్యాంగానే మార్చాలనుకున్నారే. ఇన్ని ఎక్కువ సీట్లు, వన్ సైడ్ సీట్లు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని నేను చెప్పినాను. పోయిన 5 ఏళ్ళలో నిరూపితమైందండి. 151 సీట్లు రావడంతోనే ఆ రోజు అనుచితమైనటువంటి కార్యక్రమాలు విర్రవీగి ఈ పరిస్థితి వచ్చింది. దానికంటే మేము తక్కువ కాదని ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఏం చేస్తాయి? లేకపోతే చట్టాలు లేవా? చట్టపరంగా పోలేరా? ఎందుకు ఆ దుందుడుతనము? ఆ రోజు కూల్చినారంటారు, మీరు అదే పని చేస్తా ఉన్నారు. సో ఎప్పుడే కానీ న్యాయం కోసం పోరాడేవాడు వాడు న్యాయంగా ఉండాలి. ఇక్కడ కూడా ఈరోజు వెరీ క్లియర్, ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు. మేము పార్లమెంట్ లో కూడా మేము మాట్లాడిస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తాం, మా పార్లమెంట్ మెంబర్లతో మాట్లాడిస్తాం, మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడిస్తాం. పార్లమెంట్ లో కూడా ఈ రాష్ట్ర హక్కులు ఏవైతే ఉన్నా రావాలి అని, ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం పార్టీ తీర్మానాలు చేయడం కాదు, అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కాదు, గట్టిగా దీనికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ప్రభుత్వమే ఉండదు. అదేవిధంగా జగన్ పార్టీ కూడా అన్నారు, మా 11 సీట్లు లేకపోతే వాళ్లకు చట్టాలు అక్కడ రాజ్యసభలో వాళ్ళు చట్టాలు పాస్ చేసుకోలేరు అని చెప్పి, బిల్లులు పాస్ చేసుకోలేరు అని చెప్పేసి. సో ఇద్దరికీ ఉంది, ఒకరికి లోక్సభలో ఉంది, ఒకరికి రాజ్యసభలో ఉంది. మీరిద్దరూ ఒకటిగానే ఉన్నారు. ఢిల్లీలో ఒకటిగానే ఉన్నారు. ఇక్కడ వీధి పోరాటం చేసి కానీ ఢిల్లీలో మీరు ఒకటే. మీరు నిజాయితీగా ప్రయత్నం చేయండి.